నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. భారతదేశము ఇంధన అవసరాల విషయంలో ప్రపంచ దేశాలపైన, ముఖ్యంగా గల్ఫ్ దేశాలపైన ఎక్కువగా ఇప్పటివరకు డిపెండ్ అవుతూ వస్తోంది. సో ఈ నేపథ్యంలో మన ఇంధన అవసరాల్ని, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్కి సంబంధించి భారతదేశం ఒక జాక్పాట్ కి దగ్గరలో ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా అతి పెద్ద శుభవార్త. ఎందుకంటే మనము మన ఆయిల్ అవసరాల కోసం లేదా పెట్రోలియం ఉత్పత్తుల కోసం మనం చాలా వరకు బయట దేశాల మీద డిపెండ్ అవుతూ ఉన్నాము. సుమారు 85% మన ఇంధన అవసరాలకు సరిపడా మనకు 85% దిగుమతులే చేసుకుంటూ ఉన్నాం. అంటే నిజానికి ప్రతి సంవత్సరము కోట్ల రూపాయలు ఇంధనం కోసము, దిగుమతుల కోసమని వెచ్చిస్తూ ఉన్నాము. ఈ తరుణంలో భారతదేశము ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల సరసన అతి త్వరలో నిలబడబోతోంది అనే ఒక శుభవార్తని కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. డీటెయిల్స్ లోకి నేను వెళ్లే ప్రయత్నం చేస్తాను. ఈ ఒక్క ఆవిష్కరణ జరిగితే, ఈ జాక్పాట్ గనుక జరిగితే, ప్రస్తుతం భారతదేశపు ఎకానమీ $3.7 ట్రిలియన్ ఉంది. ఇది అతి త్వరలోనే $20 ట్రిలియన్ కి చేరుకోబోతోంది. $20 ట్రిలియన్ ఎకానమీకి చేరుకునే విధంగా అత్యద్భుతంగా ఆయిల్ నిక్షేపాలని గుర్తించినట్టుగా తెలుస్తోంది. అది చివరి దశకు ఈ తవ్వకాలు చేరుకున్నాయి. ఆ డీటెయిల్స్ లోకి వెళతాను. అంతకంటే ముందు రైట్ యాంగిల్ ని స్పాన్సర్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ని మీకు అందిస్తున్నటువంటి ఓజస్కా సంస్థకు సంబంధించినటువంటి ఉత్పత్తుల విషయంలో మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయవలసిందిగా కోరుతున్నాను. www.ojaska.com వెబ్సైట్ లోకి వెళ్ళి మనకు అనేక వైద్య సమస్యలు ఉన్నాయి. ఆ వైద్య సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలను అందించే విధంగా ఓజస్కా ఉత్పత్తులు ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లోర్ చేయండి అండ్ నిజానికి అవసరార్థులైతే కనుక వాటిని వినియోగించవచ్చు. ఇక ఇందాక నేను చెప్పినట్టుగా ఈ జాక్పాట్ గురించిన వివరాలు తెలియజేస్తాను. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి ఒక జాతీయ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక బ్లాస్టింగ్ న్యూసే చెప్పారు. అదేంటంటే భారతదేశము అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో మనము ఆయిల్ తవ్వకాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఆయిల్ కోసమని మనము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ప్లోరేషన్ లో ఓఎన్జీసీ అండ్ భారత ప్రభుత్వం తరపున ఉన్నటువంటి సంస్థ ఓఎన్జీసీ ఈ ఎక్స్ప్లోరేషన్స్ చేస్తోంది. ఈ డిగ్గింగ్ లో ఒక కీలకమైన స్టేజ్ కి మనం చేరుకున్నాము. ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకున్నాము. ఈ చివరి దశ వరకు కూడా పాజిటివ్ రిజల్ట్స్ కనబడుతూ ఉన్నాయి. అక్కడ సుమారు 184,440 కోట్ల లీటర్ల క్రూడ్ ఆయిల్ ఉన్నట్టుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. అండ్ ఇప్పటికే ఆ చివరి దశకు చేరుకున్నటువంటి ఈ ఆయిల్ నిక్షేపాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆయన తెలియజేశారు. అండ్ ఇది కనుక పూర్తిగా అది మనం వాడుకునే దిశగా మనం అడుగులు వేస్తున్నాం. దాన్ని వాడుకోవడానికి మనం గనక అన్ని రకాల క్లియరెన్సెస్ అయిపోతే గనక భారతదేశపు ఎకానమీ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. $3.7 ట్రిలియన్ ఎకానమీ ఉన్న దేశం $20 ట్రిలియన్ ఎకానమీకి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనేది మంత్రి చెప్పిన విషయం. కేంద్ర మంత్రి చెప్పిన ఇంకొక అంశం కూడా ఉంది. ఇది ఎలాంటిదంటే సౌత్ అమెరికాలో ఉన్నటువంటి గయానా అనే దేశం కూడా చాలా వరకు ఇట్లాగే చాలా ఆయిల్ బావుల్ని తవ్వి అక్కడ ఉన్నటువంటి ఎక్స్ప్లోరేషన్ కి చాలా ఖర్చు చేసింది. ఖర్చు చేసిన తర్వాత వాళ్ళు చివరికి ఆయిల్ నిక్షేపాలని కనుగొనగలిగారు. దానివల్ల వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలోనే 18వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశంగా నిలిచింది. అండ్ గయానా రూపురేఖలే మారిపోయాయి. ఆర్థికంగా కూడా విపరీతమైనటువంటి అభివృద్ధిని వాళ్ళు పొందగలిగారు. సో ఇట్లాంటి టైంలో గయానా ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడ గయానాకి సంబంధించి ఆయిల్ నిక్షేపాల నెంబర్ 11.6 బిలియన్ బ్యారెల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో గయానాకు సమానమైనటువంటి ఆయిల్ నిక్షేపాలు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయి అన్నది మనకు ప్రాథమికంగా ఒక లాస్ట్ స్టేజ్ వరకు వచ్చినటువంటి ఒక అంచనాగా ఆయన కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది. అండ్ ఈ చమురు నిక్షేపాలని గుర్తించేందుకు గయానా సుమారు 43 నుంచి 44 వెల్స్ ని, బావుల్ని తవ్వే ప్రయత్నం చేసింది. అందులో 41వ తవ్వకంలో ఆయిల్ నిక్షేపాలని వాళ్ళు గుర్తించారు. కానీ భారతదేశం నిజానికి వాళ్లకున్నటువంటి పరిమితులు, లాటిన్ అమెరికన్ దేశాల్లో, సౌత్ అమెరికాలో కావచ్చు, లేకపోతే అటు గల్ఫ్ రీజియన్ లో కావచ్చు, ఎక్కువగా ఆయిల్ లభిస్తుంది అనేది తెలుసు. భారతదేశం కూడా దీని గురించి అనేక ఎక్స్ప్లోరేషన్స్ చేస్తూనే ఉన్నాం మనము. అండ్ దాంట్లో భాగంగా 541 వెల్స్ ని ఇప్పటికీ తవ్వినట్టుగా తెలుస్తోంది. అండ్ ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అందులో 103 ఎక్స్ప్లోరేషన్ స్టేజ్ లోనే ఉంటే 438 డెవలప్మెంట్ స్టేజ్ కూడా వచ్చాయి. సో ఈ డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చిన వాటిల్లో నిజానికి చెప్పాలంటే భారతదేశం అభివృద్ధి చేస్తున్నటువంటి ఆయిల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రాంతాల్లో అస్సాం కావచ్చు, గుజరాత్ కావచ్చు, రాజస్థాన్, ముంబై అండ్ కృష్ణా గోదావరి కేజీ బేసిన్ లో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇంకా బీహార్లోని సమస్తీపూర్లో, ఉత్తరప్రదేశ్లోని బాలియాలో కూడా ఈ ఎక్స్ప్లోరేషన్స్ జరుగుతూ ఉన్నాయి.
సో ఈ లెక్కన చూస్తే నిజానికి భారతదేశం ప్రస్తుతం ఆయిల్ కి సంబంధించి దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడింది. సుమారు 85% భారతదేశ అవసరాల నిమిత్తం ఇంధనాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ ఆ దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో యుఎస్ఏ ప్రథమ స్థానంలో ఉంది, చైనా రెండో స్థానంలో ఉంటే మనం మూడో స్థానంలో ఉన్నాం. అంటే అంత అవసరం మనకుంది. సో మన అవసరాల నిమిత్తం మనం గనక మన దగ్గర ఆయిల్ నిక్షేపాలు ఉంటే అసలు మనం ఎవరిపైనా డిపెండ్ అయ్యే అవకాశం లేకపోతే కోట్ల రూపాయల ధనం నిజానికి మనం దిగుమతుల కోసం పెట్టే ఖర్చును మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అండ్ పెట్రోలియం రేట్లు కూడా మన భారతదేశంలో పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. ఇంకొక వైపు చూస్తే దీనికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలని కూడా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పడం జరిగింది. అండ్ ఈ ప్రాసెస్ లో మేము 2014 నుంచి 2024 మధ్య 25 వరకు కూడా అనేక రీఫార్మ్స్ తీసుకొచ్చారు. ఈ పెట్రోలియం శాఖకి సంబంధించినటువంటి అనేక రీఫార్మ్స్ తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. అందులో భాగంగానే 2016లో ఈ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ కి సంబంధించి అంటే ఆయిల్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కనుగొనడానికి చేసేటువంటి కసరత్తు ఉంటుంది. అండ్ దానికి కావాల్సినటువంటి పరిశోధనలు ఉంటాయి. వాటి కోసం గతంలో ఎక్కువగా నిధుల్ని కేటాయించేవాళ్ళు కాదు, కానీ భారత ప్రభుత్వం విపరీతంగానే ఈ ఎక్స్ప్లోరేషన్ కోసం కేటాయించింది. సుమారు 37,000 కోట్ల రూపాయల వరకు దీనికి బడ్జెటరీ అలొకేషన్స్ పెట్టుకొని చమురు నిక్షేపాల వేట కోసం మనం ఖర్చు చేస్తున్నాము. అవి ఫలితాలను ఇవ్వడానికి చివరి దశలో మనం ఉన్నాము అనేది హర్దీప్ సింగ్ పూరి చెప్పిన మాట. అండ్ నిజానికి 2016లో ఒక పాలసీని కూడా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఓపెన్ అక్రియేజ్ లైసెన్సింగ్ పాలసీ అని. నిజానికి ఎక్స్ప్లోరేషన్ కి సంబంధించి కేవలం గవర్నమెంట్ ఆర్గనైజేషన్సే ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఓఎన్జీసీ మాత్రమే ఇన్వాల్వ్ అవుతోంది. కానీ ఓఎన్జీసీతో పాటు ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఈ ఎక్స్ప్లోరేషన్స్ లో భాగస్వామ్యం తీసుకునే విధంగా కొన్ని మార్పులు కూడా తీసుకొచ్చారు. అదే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే కేవలం అక్కడ పలానా ఆయిల్ నిక్షేపాలు పలానా ప్లేస్ లో ఉన్నాయి అని కనుగొన్న నేపథ్యంలో ఒకవేళ ఉంటే గనక అది మళ్ళీ భారత ప్రభుత్వం లేదా గవర్నమెంట్ ఏజెన్సీసే తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా మంది ప్రైవేట్ ప్లేయర్స్ దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వాలన్నా కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ తటపటాయించే పరిస్థితి ఉంటుంది. మేమేదో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఎక్స్ప్లోరేషన్ చేసినా కూడా దానివల్ల మాకు వచ్చేది ఏం లేదు కదా, ఇది కేవలం భారత ప్రభుత్వమే అధికారికంగా ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలే తీసుకుంటాయి కదా అనే ఒక భావన నుంచి ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ప్రొడక్షన్ షేరింగ్ ఉండేది, ప్రొడక్షన్ కి సంబంధించినటువంటి ఖర్చుల షేరింగ్ మాత్రమే ఉండేది. కానీ బట్ దాన్ని రెవెన్యూ షేరింగ్ రెజీమ్ గా భారత ప్రభుత్వం ఈ ఆయిల్ కి సంబంధించి ఎక్స్ప్లోరేషన్ లో తీసుకొచ్చినటువంటి సంస్కరణల్లో భాగంగా చేసినటువంటి మార్పు. నిజానికి అక్కడ కనుక ఆయిల్ నిక్షేపాలను గుర్తిస్తే కనుక కొంతకాలం పాటు రెవెన్యూ షేరింగ్ కూడా ఇచ్చే విధంగా ఉండడం వల్ల ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వచ్చి ఆయిల్ నిక్షేపాలను ఎక్కడెక్కడ ఉన్నాయో కనుగొనడానికి వాళ్ళు కూడా కొంత డబ్బును వెచ్చించి ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అయిపోతుంది. నిధుల కొరత వల్ల ఈ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ కూడా స్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఇట్లాంటి మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ సంస్కరణల్లోనే మరొక చట్టాన్ని కూడా 2024లో తీసుకొచ్చారు. అదేంటంటే ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ అమెండ్మెంట్ బిల్ అని. ఈ బిల్ ప్రకారం ఏంటంటే నిజానికి ట్రెడిషనల్ మైనింగ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మామూలుగా చేసేటువంటి మైనింగ్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కి ఈ పెట్రోలియం కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కి రెండింటిని డీలింక్ చేశారు. ఇది వేరువేరుగా వీటిని చేయడం జరిగింది. అంతకు ముందంతా కూడా మైనింగ్ మొత్తం ఈ ఎక్స్ప్లోరేషన్ లోకే మైనింగ్ కూడా వచ్చే పరిస్థితి. సో మైనింగ్ వేరు, కోల్ మైనింగ్ కానీ మిగతా మైనింగ్ వేరు, అండ్ ఈ పెట్రోలియం కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్ వేరుగా ఉండే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది, ఈ అమెండ్మెంట్ చేయడం జరిగింది. తద్వారా ఏమంటే ఈ పెట్రోలియం కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్ లో ఇన్వాల్వ్ అయ్యే భాగస్వామ్యులు ఇందులోకి రావడం చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇందులో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ని కూడా ముందు తీసుకొచ్చారు. పర్యావరణ సమస్యలు అనే వాటిని కూడా ఎక్కువగా ఈ ఇబ్బందులు ఉండేవి. నిజానికి పర్యావరణం పేరిట భారతదేశంలో అభివృద్ధి ఏమీ జరగకుండా చేసే ఒక కుట్ర సంవత్సరాలుగా జరుగుతూ వస్తోంది. సో దాన్ని పటాపంచలు చేస్తూ నిజానికి పర్యావరణాన్ని కాపాడడం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే, కానీ ఆ పేరుతోటి జరగాల్సిన అభివృద్ధి కూడా జరగకుండా చేయడం అనే ఒక కుట్రని పటాపంచలు చేసే ప్రయత్నం భారత ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే ఈ పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ విషయంలో ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ ని ఇన్వాల్వ్ చేయడము, లేకపోతే ఇంకా త్వరితగతిన ఎక్కువ డబ్బులు వెచ్చించి ఎక్స్ప్లోరేషన్ చేయడం అనేది నిర్వహిస్తున్నారు. సో అది ఇవాళ ఫలితం ఇచ్చే దశకి మనం చేరుకున్నాము. భగవంతుని దయ వల్ల నిజంగా ఈ ఎక్స్ప్లోరేషన్ లో మనం చివరి దశకు చేరుకుంటే ఇది జాక్పాట్ అనే చెప్పాలి. భారతదేశానికి, భారతదేశపు ఆర్థిక రంగానికి అండ్ మన ఇంధన అవసరాలకి అన్ని రకాలుగా భారతదేశపు రూపురేఖలే మారిపోవడానికి వీలైనటువంటి ఆయిల్ నిక్షేపాలుగా ఈ అండమాన్ నికోబార్ లో ఉన్నవి మనకు కనబడుతున్నాయి. అండ్ ఇంకా మరొక అంశం కూడా ఇందులో ఉంది. ఇదేంటంటే భారతదేశము ఇంతకు ముందుతో పోల్చితే క్రూడ్ ఆయిల్ విషయంలో మన డిపెండెన్సీ కూడా పెరిగింది. మనం ఎక్కువగా డిపెండ్ అవుతున్న పరిస్థితి కూడా వచ్చింది. 2014-15 సంవత్సరంలో 83.5% మనము క్రూడ్ ఆయిల్ దిగుమతులు చేసుకుంటే టైంలో అంత
డిపెండెన్సీ ఉంటే ఇప్పుడు 88.9% డిపెండెన్సీ ఉంది. అండ్ కోల్ కి సంబంధించి గతంలో 25.9% డిపెండెన్సీ ఉంది. 2014-15లో 28.7% ఉంటే ఇప్పుడు 25.9% అయింది. అంటే కోల్ డిపెండెన్సీ కొంత తగ్గింది. సో న్యాచురల్ గ్యాస్ డిపెండెన్సీ కూడా కొంత తగ్గింది. బట్ క్రూడ్ ఆయిల్ డిపెండెన్సీ మాత్రం రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ పైన మన డిపెండెన్సీ పెరుగుతోంది. మన అవసరాలకు తగ్గట్టుగా మన దగ్గర ఆయిల్ నిక్షేపాలని వెతికే ఒక ప్రయత్నము కూడా ముమ్మరమవుతోంది. భారత ప్రభుత్వం కూడా నిధుల్ని కూడా ఎక్కువగానే కేటాయించి ఈ ఎక్స్ప్లోరేషన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అండమాన్ నికోబార్లో నిజానికి ఈ జాక్పాట్ కనుక జరగాల్సిన అవసరం ఉంది. అది కావాలని మనము భగవంతుని ప్రార్థిద్దాం. ఒకవైపు మనము పాజిటివ్ కోణంలో ఇవన్నీ చేస్తూ ఉంటే, జాతీయవాదులందరూ కూడా ఇది కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, మరొక వైపు దీన్ని అడ్డుకోనే కుట్రలు కూడా జరుగుతాయి. అడ్డుకునే కుట్రలు ఏ విధంగా ఉంటాయి అనడానికి ఒక ఉదాహరణ కూడా ఉంది. ఈ మధ్యలోనే ఇట్లాంటి ఎక్స్ప్లోరేషన్ జరుగుతున్న టైంలోనే ఇందాక నేను సెర్చ్ చేస్తుంటే దొరికిన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ మార్చ్ 31, 2025 రోజున ఒక లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి. ఆయన రాసిన లేఖని సారాంశాన్ని ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పోస్ట్ చేసింది. దాని గురించిన కథనాన్ని రాసింది. ఆ కథనం ఏంటంటే, ఇంపాక్ట్ ఆన్ లైవ్లీహుడ్ ఎన్విరాన్మెంట్. రాహుల్ గాంధీ రైట్స్ టు పిఎం మోదీ అగేన్స్ట్ సెంటర్స్ ఆఫ్ షోర్ మైనింగ్ ప్లాన్ ఇన్ కేరళ, గుజరాత్, అండమాన్. అంటే మీకు అర్థమై ఉంటుంది, నిజానికి ఎన్వైరన్మెంట్ పేరిట, పర్యావరణం పేరిట అండ్ ఇక్కడ సముద్రాన్ని బేస్ చేసుకుని మత్స్యకారులు నివసిస్తూ ఉన్నారు. మత్స్యకారులందరూ కూడా చేపల వేట మీద ఆధారపడ్డ వాళ్ళు. వాళ్ళందరి బతుకులు ఛిద్రమయ్యే అవకాశం ఉంది అండ్ వాళ్ళ లైవ్లీహుడ్ పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ మైనింగ్ విషయంలో మీరు అందరికీ ఫ్రీగా ఈ మైనింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ అట్ సేమ్ టైం ఈ ఆయిల్ నిక్షేపాలకు సంబంధించి ఆయిల్ గురించి ఆయన ప్రస్తావించలేదు లేఖలో. ఆయిల్ ప్రస్తావన లేకుండానే అండమాన్ నికోబార్ దీవుల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీద వాటిని నిలిపివేయాలని రాహుల్ గాంధీ ఇప్పటికే లేఖ రాశారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి. ఒకవేళ నిజంగానే ఇప్పుడు మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాం ఆయిల్ నిక్షేపాల వేటలో అని మనం చెప్తున్నాము. అండ్ కేంద్ర మంత్రి కూడా దాన్ని ఇంకా స్పష్టంగా ఆయన ప్రకటనే జారీ చేశారు. ఈ టైంలో వీటిని ఆపడానికి అనేక శక్తులు ప్రయత్నాలు చేస్తాయి. ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందకూడదు. మన ఆయిల్ డిపెండెన్సీ మీద మనం కనుక ఆయిల్ ఇండిపెండెంట్ అయిపోయామనుకోండి, అయిపోతే అన్ని దేశాలకు నష్టమే. సో భారత్ ఆర్థికంగా వృద్ధి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో పర్యావరణం పేరిట, లేకపోతే మత్స్యకారుల జీవన ప్రమాణాల విషయంలోనో, లేకపోతే వాళ్ళ బతుకులు ఛిద్రమవుతాయనో, లేకపోతే పర్యావరణం పేరిట పర్యావరణ అసమతుల్యత వస్తుంది అని, లేకపోతే పర్యావరణం పాడవుతుందని, ఇట్లాంటి అనేక అంశాలను చూపించి, ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఇందులో వచ్చారు అనంటే అంబానీలు, అదానీలు దోచుకుంటారనవచ్చు, లేకపోతే కార్పొరేట్ సంస్థలు ఇందులో డబ్బులు కొల్లగొట్టడం కోసం మోదీయే వాళ్ళకి కట్టబెడుతున్నారని చెప్పవచ్చు. ఇలా అనేక కారణాలను చూపి వీటిని అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. సో తస్మాత్ జాగ్రత్త. మనం నిజానికి భారతదేశము దేశ హితాన్ని కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీస్, లేకపోతే నిజానికి మనకు మనం సమృద్ధిగా ఉండే విధంగా చేసే ప్రయత్నాలని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్లాల్సిన సందర్భం ఇది. సో ఏది ఏమైనా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారికి కంగ్రాచులేషన్స్ చెప్దాము అండ్ ఆల్ ది బెస్ట్ చెప్దాము. భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఫలించాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాము. చూస్తూనే ఉండండి నేషనల్ స్టెప్. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.